హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ కింగ్ ఆఫ్ పాప్ అయిన మైకేల్ జాక్సన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇది హాలీవుడ్ స్టార్ మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ ఈరోజే హైదరాబాద్లో ప్రత్యేక ప్రీమియర్స్ ద్వారా మన ముందుకొచ్చింది. కేవలం ఇంగ్లీష్లోనే విడుదలైన ఈ సినిమా 1966 నుండి మైకేల్ జీవిత ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. 10 ఏళ్ల వయసు నుండే తండ్రి కఠినమైన ఆంక్షల మధ్య నలిగిపోతూ తోటి పిల్లలతో ఆడుకోవాలనే చిన్న ఆశను కూడా చంపుకుని మ్యూజికల్ టూర్లలో పాల్గొనే ఒక పిల్లాడి వేదనతో ఈ మూవీ స్టోరీ మొదలవుతుంది. తండ్రికి భయపడుతూనే సంగీతంపై అవగాహన పెంచుకోవడం, చిన్నప్పుడే స్టూడియో రికార్డింగ్స్లో తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకోవడం వంటి సన్నివేశాలు మైకేల్ ఎదుగుదలని కళ్లకు కట్టినట్లే చూపిస్తాయి. క్రమంగా పాప్ స్టార్గా ఎదిగినా తండ్రి నీడలోనే బ్రతకడం ఇష్టంలేక ఒంటరిగా షోలివ్వాలని ఆయన తీసుకునే నిర్ణయం కథలో కీలక మలుపుగా మారుతుంది. సినిమాలో మైకేల్ వ్యక్తిత్వంలోని సున్నితమైన కోణాలను దర్శకుడు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మైకేల్ తన బాధను పంచుకోవడానికి జంతువులను స్నేహితులుగా చేసుకోవడం, చింపాంజీ, జిరాఫీ వంటి మూగజీవాలతో ఆయన గడిపే సమయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చిన్నతనంలోనే విటిలిగో అనే చర్మవ్యాధికి గురవడం, ఒక స్టేజ్ షో ప్రమాదంలో తలకి గాయమై నలాల సమస్యలు తలెత్తడం వంటి కష్టాలను ఇందులో బాగా చూపించారు. తన తండ్రి చెర నుండి బయటపడడానికి ఆయన పడే అపన, ఆ సమయంలో కార్ డ్రైవర్ బిల్ ఇచ్చే మద్దతు సినిమాను ముందుకు నడిపిస్తాయి. మైకేల్ జీవితాన్ని మరీ లోతుగా విశ్లేషించకపోయినా ఆయనలోని దానగుణాన్ని మరియు పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను ఎంతో గౌరవప్రదంగా తెరకెక్కించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని అనిపించేలా కొన్ని సన్నివేశాలు రూపొందించారు. ఇక టెక్నికల్గా చూస్తే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. జాఫర్ జాక్సన్ మైకేల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నంతగా నటించారు. ముఖ్యంగా సర్జరీ సీన్లు మరియు క్లైమాక్స్లో తండ్రిని ఎదిరించే ఘట్టాల్లో ఆయన నటన అద్భుతం. స్టేజ్ మీద వేల మంది జనం మైకేల్ పాటలకు ముగ్ధులై పడిపోతుంటే సెక్యూరిటీ గార్డులు వారిని తీసుకెళ్లే దృశ్యాలు చాలా సహజంగా ఉన్నాయి. అయితే మైకేల్ చిన్నప్పుడు పాడిన పాటలను యథాతథంగా వాడడం వల్ల కొందరికి అవి బోర్ అనిపించవచ్చు, కానీ క్లైమాక్స్లో వచ్చే ఐ యామ్ బ్యాడ్ సాంగ్ మరియు మూన్ వాక్ స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. మైకేల్ మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మరియు సౌండ్ రికార్డింగ్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ మూవీలో తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి క్రూరత్వం, తల్లి పాత్రలోని జాలి ప్రేక్షకులను కదిలిస్తాయి. చిన్నప్పుడి మైకేల్గా నటించిన కుర్రాడు కూడా తన వంతుగా మెప్పించాడు. సినిమా నిడివు 2 గంటల లోపే ఉండడం ప్లస్ పాయింట్. పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు ఇచ్చిన హింట్ మైకేల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి మైకేల్ జాక్సన్ అనే గొప్ప సంగీతకారుడికి ఈ సినిమా ఒక చక్కని నివాళిలా నిలుస్తుంది. కేవలం అభిమానులే కాకుండా ఒక గొప్ప కళాకారుడి జీవిత పోరాటాన్ని చూడాలనుకునేవారు తప్పకుండా చేయాల్సిన మూవీ. మరి మీరు ఈ సినిమా ఇప్పటికే చూసుంటే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.